రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ మనందరం చూసాం. బడ్జెట్లో లొసుగుల్ని ఇది ఒక తుస్సు బడ్జెట్ అంటూ, ఇది ఒక దగాకోర్ బడ్జెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు హీ వాజ్ వెరీ క్లియర్, నెంబర్స్తో సహా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ పథకం కానీ ఇతరత్ర సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా నీరుగారు చేస్తుంది, ఏ విధంగా జనాల్ని డైవర్ట్ చేస్తుంది. 1000 రూపీస్ పెన్షన్ పెంచారు. అట్ ద సేమ్ టైం 5 లక్షల మంది బెనిఫిషరీస్ని తగ్గించారు. ఇయర్ ఆన్ ఇయర్ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ మిగతా స్టేట్స్లో కానీ ఎప్పుడైనా సరే వృద్ధులు పెరుగుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అవర్ ఇండియా ఈజ్ ఏజింగ్. మధ్య వయస్సులు ఎక్కువ ఉన్న ఈ దేశము ఇట్స్ ఏజింగ్. ఏజ్ ప్రతి సంవత్సరానికి పెద్దవాళ్ళు పెరుగుతూ పోతారు. సో ఆటోమేటికలీ పింఛన్ స్కీమ్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఇన్కమ్ లెవెల్స్ పెరిగే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. కాబట్టి మేబీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే కూడా ఒక మైనర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి వృద్ధుల రేట్లో. కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 5 లక్షల మంది తగ్గారు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ జగన్ గారు చాలా అడిగారు. సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ పంచులు వేయటం. సో దెర్ ఆర్ సమ్ అలిగేషన్స్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా బెటర్గా మాట్లాడాలి, ఇంకా బెటర్గా చేయాలి. ఈ రాజకీయాల్లో నిజాలతో పాటు కావాల్సింది ఏంటంటే దట్ పొలిటికల్ పంచ్. ఆ పొలిటికల్గా అసలు మాట్లాడటమే రాని చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య పొలిటికల్ పంచులు నేర్చుకున్నారు. మీరు దాదాపు చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ లైఫ్ని ఒక 20-25 ఇయర్స్ నుంచి చూస్తే 2014కి ముందు దాకా కూడా చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడటం చాలా మెకానికల్గా, అసలు ఆ మాటలు ఎవరికి వినటం కూడా ఇష్టం ఉండేది కాదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పవర్లోకి వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి వాగ్దాటి అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నారు. ఆయనకు ఒక టీమ్ ఆఫ్ పీపుల్, మీరు ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి. మేబీ సినిమా ఇండస్ట్రీ నుంచి బోయపాటి గారు కానీ, ఇటు రాజమౌళి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి హావభావాలను, ఆయన ద మేనరిజమ్స్ని చాలా వరకు మౌల్డ్ చేశారు, మోడిఫై చేశారు. ద సేమ్ గోస్ విత్ లోకేష్. ఇక పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బేసికలీ నటుడు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయ నటుడు కాబట్టి ఆయన మాట్లాడగలుగుతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రాదర్ దాన్ స్పీకింగ్ నెంబర్స్, అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, వీ వాంట్ దట్ అతి అని. ఆ అతి కావాలి జనాలకి. అంత పెద్ద ప్రెస్ మీట్లో అన్నీ వదిలేసి జనాలు లాస్ట్ పంచ్ పట్టుకున్నారు చూసారా. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జగన్ గారు ఏ ఉద్దేశంలో అన్నారో నాకు తెలియదు, కానీ నా వరకు నాకు ఆ స్టేట్మెంట్ ఇట్ హ్యాస్ ఎ వ్యాలిడ్ రీజన్. కొంతమంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనటం తప్పు అని. ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు జగన్ అనకూడదు అనుకుంటే ఎలా? ఇప్పుడు ఆ మాటకు రియాక్షన్గా నాదెండ్ర మనోహర్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే మాటకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రొడక్టివ్ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఏ గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఏవైనా ఒక ప్రాస్పెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వరు. రీసెంట్గా బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన మాలేసుకొని తిరుగుతూ ఉన్నారు, కానీ నాకు తెలిసినంత వరకు ప్రొడక్టివ్గా బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఇన్వాల్వ్ అయినట్టు కూడా నాకు అనిపించలేదు. ఇకపోతే ఆయన టార్గెట్ అంతా ఎలా ఉంటుందంటే బేసికల్లీ కులాల చుట్టూ, సినిమా ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసే దాని చుట్టూ, తన కుటుంబంలో పదవులు ఇచ్చుకునే దాని చుట్టూ, వీటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు తన కూతురుకు కానీ, తన కొడుకు కానీ, తన అల్లుడికి కానీ మంత్రి పదవులు అట్లాంటివి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలిగేషన్స్ ఇచ్చారు. కేసీఆర్ తన కుటుంబ పాలన కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నారు, కేసీఆర్ తన కుటుంబం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, టీఆర్ఎస్ పార్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఎందుకు తన కుటుంబంలో నుంచి 2 వ్యక్తులకు మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు? అటు అన్నయ్య ఏమో కాంగ్రెస్ పార్టీని, తన పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి హీ వాజ్ దేర్ ఇన్ ద ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లోకి విలీనం చేసి రాజ్యసభ పదవి ఎంజాయ్ చేశాడు. తమ్ముడేమో కష్టపడి 10 ఏళ్ళు వెయిట్ చేసి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉన్నాడు. ఇక ఇంకో అన్నను నాగబాబు, ఇప్పుడు ఆయనకి ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా కూడా సరిపోతుంది. టీడీపీ వాళ్ళ ఉద్దేశం కూడా అదే, ఈజ్ ఫిట్ ఫర్ దట్ అని. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ అనేది చిన్న పదవేం కాదు.
అతన్ని ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రిని చేసి లేదు మంత్రిని చేసి ఎమ్మెల్సీని చేద్దాం అనుకుంటున్నారు. అంటే అంత తుత్తర, ఎందుకంత తుత్తర? వాట్ ఈస్ అ క్వాలిఫికేషన్ డస్ నాగబాబు హ్యావ్? ఈ విషయమే టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి దే ఆర్ వెరీ క్లియర్. నీ 21 స్థానాలు టీడీపీ వాళ్ళకు చూపించి భయపెట్టి ప్రెషర్ పెట్టి, ఆత్మగౌరవం అంటే నీ వాళ్లకు పదవులు ఇప్పించుకోవటంలో తగ్గకుండా ఉండటం కాదు. ఆత్మగౌరవం అంటే నీ కుల సమాజాన్ని, నీ కుల సమీకరణలను మేనేజ్ చేసుకోవటం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, రాజకీయంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకవేళ నేను గెలవకపోతే, జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే నేను కాపు సామాజిక వర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మారిపోతాను. రాజకీయంగా ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు, ఎన్నో మాటలు అంటుంటారు. దాన్ని పట్టుకొని నీ కులము, నీ సామాజిక వర్గము, కాపు సామాజిక వర్గము తల ఎగిరేసుకొని తిరుగుతూ, మీరు తల ఎగిరేసుకొని తిరగడానికి అత్యంత విలువైన కారణమైన ముద్రగడ పద్మనాభం గారిని ఆయన ఆవేశంలో గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తున్నప్పుడు, కులం చేంజింగ్ కోసం, తన పేరు మార్చుకోవటం కోసము, కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు అని చెప్పుకుంటున్న మీరు కనీస ఎఫర్ట్ పెట్టుండాలి ముద్రగడ పద్మనాభం గారిని నిలువరించేందుకు, ఆయనకు ఒక ధైర్యం చెప్పేందుకు, ఆయనను మీలో ఒక మనిషిగా గుర్తించేందుకు. అది వదిలేసి ఆయన పిల్లల్ని ఆయనకు అగ్నిస్ట్గా పిచ్ చేసి మీ రాజకీయాల అవసరాల కోసం ముద్రగడ పద్మనాభం గారిని పేరు మార్చుకునేలా చేసి మళ్ళీ స్టేజ్ మీద వెటకరించటం, ఇటువంటి పనులు చేసే మీరు కాపు సామాజిక వర్గానికి ఛాంపియన్గా ప్రొజెక్ట్ చేసుకోవటం మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్న యువత. ఏదేమైనా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అనే దానికి జస్టిఫికేషన్ మీరు నిజాయితీగా చేసుకుంటున్నారు. ఫస్ట్ మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, దేశ సమగ్రతకు మీరేం చేయలేరులేండి, దేశ సమగ్రతకు, రాష్ట్ర అభివృద్ధికి మీరు కొన్ని హామీలు ఇచ్చారు. హామీలు అమలు చేయమని నేను అడగట్లేదు, కానీ హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యత ఉండాలి కదా. ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని దించటమే ఎజెండాగా. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు మేబీ ఈగో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. మీకన్నా చిన్నవాడు, ఎక్కడో రాయలసీమ నుంచి మూల నుంచి వచ్చి సీఎం అయిపోవడం ఏంటి, రాజశేఖర రెడ్డి ఎవడు, జగన్ ఎవడు, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మీరు పవర్లోకి వచ్చారు. దట్స్ ఓకే, ఎందుకంటే మీ నాన్నగారికి, మీ అన్నయ్య గారికి కూడా రాజశేఖర రెడ్డి గారు నచ్చరు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఫ్రస్ట్రేషన్ మీది మాకు తెలుసు. జగన్ని దించడమే ఎజెండాగా మీ కుల విద్వేషాలను కూడా మీరు టాప్ లెవెల్లో పక్కన పెట్టిరా, మీ కార్యకర్తలు ఎవరు పక్కన పెట్టరు. అది ఎందుకంటే ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. కమ్మోళ్ళకైనా కాపోళ్ళకైనా కూడా అది ఆ రైవలరీ అనేది ఏదో తీట పుట్టి కొట్లాడుకోవటం కాదు, అది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. సో దాన్ని మీరు మర్చిపోయినా గ్రౌండ్ లెవెల్లో అది ఎప్పటికీ ఉంటుంది. రాజకీయ అవసరాలు లాంగ్ టర్మ్లో ఉండవు, ఎందుకంటే రోజు నటించలేం కదా. ఒక రోజు నటిస్తాం, 2 రోజులు నటిస్తాం, 6 నెలలు నటిస్తాం. ఈ నటన ఎంతకాలం నడుస్తుందో అది చూద్దాం. అండ్ మీరిద్దరు విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాభపడతారో అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నాలాంటి వాళ్ళు ఏంటంటే, మీరిద్దరు కలిసి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రాజకీయాలను చేస్తారో చూడాలని నాలాంటి వాళ్ళు ఉన్నారు. సో బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు, ద వెరీ ఫ్యాక్ట్ ఈస్, కార్పొరేటర్ బడ్జెట్ సమావేశంలో పాల్గొనడు, ఎమ్మెల్యే పాల్గొంటాడు. మీరు కార్పొరేటర్లా పాల్గొనకుండా ఎమ్మెల్యేలా ఫస్ట్ 2 రోజులు వచ్చి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. మీరు రెగ్యులర్గా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మీ బాధ్యత ఏంటో చూపించుకోవాలి. ఏదో ర్యాండమ్గా పొలిటికల్ అలిగేషన్స్ చేసేస్తాను, హిందూ ధర్మానికి నేను సపోర్ట్ చేసేస్తాను అంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఎజెండా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ఎజెండాను పట్టుకొని నేను తిరుగుతాను, చిన్నజీయర్ స్వామిలో కట్టపట్టుకొని తిరుగుతానంటే అవ్వదు. అలా కట్టపట్టుకొని తిరగాలనుకుంటే మీరు ఆశ్రమాన్ని పెట్టుకోండి, ప్రజా సమస్యలు అవి వాటిల్లో తీరవు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు, that's very important on your part to be responsible for Andhra Pradesh.